హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనారియాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ ఎగ్ ఫ్రై. ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. రైస్లోకి అండ్ చపాతీలోకి రెండింటికి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమేమి కావాలో చూసేసుకుందాము. నేను మీడియం సైజ్ క్యారెట్స్ 3 తీసుకున్నాను, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మిర్చి, కరివేపాకు, 2 ఎగ్స్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపు గింజలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, కొత్తిమీర. సో క్యారెట్ని అయితే మనము తురిమేసుకుందాము. నేనైతే ఇది తురమటానికి ఇది తీసుకున్నాను. దీంట్లో 3 టైప్స్ ఆఫ్ హోల్స్ అయితే ఉంటాయి. ఇదైతే చిన్నది, ఇదైతే చాలా పెద్దగా వస్తుంది. ఇది మీడియం సైజ్. ఇదైతే మనం ఫ్రై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ తొందరగా ఫ్రై అయిపోద్ది. చూడండి, మొత్తం అయితే ఇలాగా తురిమేసుకున్నాను. చాలా మంచిగా వచ్చేసింది. కర్రీకి పర్ఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఆనియన్, మిర్చి కూడా కట్ చేసేసి పెట్టుకుందాము. ఒక పాన్ తీసేసుకొని దాంట్లో అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. బాగా డీప్ ఫ్రై అయితే చేయవసరం లేదు, కొంచెం మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అనేవి ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి అయితే రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఇక్కడ ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఉంటే మనకి మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఆల్మోస్ట్ 50% వరకు అయితే కుక్ అయిపోయింది. నెక్స్ట్ దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకుంటున్నాను. ఇది మొత్తం కూడా దానిలో పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఇది కూడా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము. కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా. నెక్స్ట్ 3 ఎగ్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఎగ్స్ వేసిన వెంటనే అయితే తిప్పేయకండి. మీడియం టు హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. సైడ్ నుంచి కర్రీని నిదానంగా కలుపుకోండి. నెక్స్ట్ ఫ్లేమ్ అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు ఆ కర్రీలో ఎగ్ని కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఎగ్ అండ్ కర్రీని మొత్తం కలిపేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ ఎగ్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ దీనిలోకి అయితే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం అంతా మొత్తం కర్రీకి పట్టేలాగా తిప్పుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని నెక్స్ట్ ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. అంతే అండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. చూడండి, చాలా పొడి పొడిగా చాలా మంచిగా అయితే వచ్చింది కర్రీ. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సెస్లోకి కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది రోటీ కాంబినేషన్లో కూడా చాలా మంచిగా ఉంటుంది కర్రీ. ఈ 2 కాంబినేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ అనొచ్చు. క్యారెట్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. దీనిలో ఉన్న ఫైబర్ కంటెంట్ మనకి డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఎగ్ గురించి అయితే చెప్పవసరం లేదు, హై ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఐరన్, జింక్, హెల్దీ ఫ్యాట్స్ కూడా చాలా ఉంటాయి దీనిలో. ఈ కర్రీ అయితే చాలా మంచిది పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా. ఇప్పుడైతే వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం, వచ్చేసేయండి. దీన్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.